న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్లో తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్మన్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టులోకి శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతను ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో బుమ్రా, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వగా మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి తిరిగి వన్డే జట్టులోకి వచ్చారు. శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీతో రుతురాజ్ గైక్వాడ్పై వేటు పడింది. తిలక్ వర్మ కూడా ఉద్వాసనకు గురయ్యాడు. జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్లేయింగ్ 11 కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ కొనసాగున్నారు. గిల్ రీ-ఎంట్రీతో యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితం కానున్నారు. ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ ఆడనుండగా 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనున్నారు. రోహిత్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండగా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న శుభ్మన్ గిల్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ సాధించకపోతే అతని స్థానంలో రిషబ్ పంత్ ఆడనున్నాడు. యశస్వి జైస్వాల్ను ఆడించాలి అనుకుంటే గిల్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. అప్పుడు పంత్ బెంచ్కే పరిమితం అవుతాడు. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ 5వ స్థానంలో ఆడనుండగా రవీంద్ర జడేజా 6వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. 7వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్లో ఒకరు బరిలోకి దిగనున్నారు. ఎక్స్ట్రా పేసర్ కావాలి అనుకుంటే నితీష్, స్పిన్నర్ కావాలనుకుంటే సుందర్ ఆడతారు. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. ప్రసిద్ధ కృష్ణతో పాటు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఈ వన్డే సిరీస్లో రోకో జోడీపైనే అందరి దృష్టి ఉంది. వీరిద్దరూ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతుండటంతో వీరి ఆటను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఆసీస్ పైన, సౌత్ ఆఫ్రికా పైన ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో వరుస శతకాలు బాదిన రోహిత్ కోహ్లీ ఇప్పుడు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.